వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇన్ డెప్త్. నేను చక్కర్ల ఝాన్సీ. ఇక దేశం రాజ్యాంగం సమానత్వం మాట్లాడుతోంది. సభలు సమావేశాలు సామాజిక న్యాయం గొప్పగా చెబుతాయి. కానీ నేల మీద పరిస్థితి ఏంటి? దళితులంటే ఇంకా వివక్ష ఉందా? అధికారం చేతిలో ఉన్నప్పుడు అహంకారం ఎక్కడి వరకు వెళ్తుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వెతకాల్సిన పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఓ ఘటన మళ్లీ మన ముందుకు తెచ్చింది. భక్తి, ఆచారం, సాంప్రదాయం కలిసిన ఆలయ ప్రాంగణంలో రాజకీయ అహంభావం చొరబడితే ఏం జరుగుతుందో నెమలి గ్రామంలో జరిగిన సంఘటన స్పష్టంగా చూపించింది. తిరువురు నియోజకవర్గం పరిధిలోని గబ్బలగూడెం మండలం నెమలి గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా సాగాల్సిన ఈ వేడుక ఒక ఎంపీ ప్రవర్తనతో ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. ప్రోటోకాల్ పాటించాలని చెప్పినంత మాత్రాన స్థానిక ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేయడం మాత్రమే కాదు, స్వామివారికి సమర్పించేందుకు సిద్ధంగా ఉంచిన పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే తలపై నుంచే బలవంతంగా లాక్కోవడం ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులందరినీ షాక్కి గురిచేసింది. ఇది వ్యక్తిగత కోపమా, లేదా అధికార అహంకారమా, లేదా దళిత ప్రజాప్రతినిధుల పట్ల ఇంకా కొనసాగుతున్న వివక్షకు ప్రతిరూపమా? ఈ ఘటన ఇప్పుడు కేవలం ఒక గ్రామానికి పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఘటన చోటు చేసుకున్న ప్రదేశం తిరువురు నియోజకవర్గం పరిధిలోని గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం ఉందని స్థానిక ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు సూచించారని తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే మాటలు ఎంపీ చిన్ని శివనాథ్కు ఆగ్రహాన్ని తెప్పించాయి. వాగ్వాదం మొదలై ఆగ్రహం మరింత పెరిగి చివరికి స్వామివారికి సమర్పించాల్సిన పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే తలపై నుంచే బలవంతంగా లాక్కోవడం వరకు వెళ్ళింది. ఆలయ ప్రాంగణంలో భక్తుల మధ్య స్వామివారి సాక్షిగా ఇలాంటి ప్రవర్తన చోటు చేసుకోవడం భక్తి భావనకు తీవ్ర అవమానాన్ని అక్కడున్నవారు వ్యాఖ్యానిస్తున్నారు. అతిథిగా వచ్చి ఇంత రాద్ధాంతం చేయడం సరికాదు. ఇది ఆలయమా, రాజకీయ అహంకార వేదికనా అంటూ భక్తుల మధ్య గుసగుసలు వినిపించాయి. ఇక ఈ ఘటనలో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, తీవ్ర అవమానానికి గురైన ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు ఎక్కడా సమన్వయం కోల్పోలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆగ్రహానికి ఆగ్రహంతో సమాధానం ఇవ్వకుండా భక్తి కార్యక్రమం భంగం కాకూడదన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే మౌనం పాటించారని సమాచారం. కానీ ఇదే విషయం ఇప్పుడు ప్రజల్లో మరింత ఆగ్రహాన్ని రేపుతోంది. ఒక ఎంపీ స్థాయి వ్యక్తి స్థానిక ప్రజాప్రతినిధిని ఆలయ ప్రాంగణంలోనే ఇలా అవమానించడం సామాన్య ప్రజలకు ఏం సందేశం ఇస్తోంది? దళిత వర్గానికి చెందిన నాయకుల పట్ల ఇలాంటి ప్రవర్తన వ్యవస్థాగత వివక్షకు మరో ఉదాహరణేనని దళిత సంఘాలు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. రాజకీయ హోదా ఉందని భక్తి, సాంప్రదాయం, మానవ గౌరవం అన్నీ తక్కువైపోతాయా అన్న ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందిస్తుందా? ఎంపీ ప్రవర్తనపై చర్యలుంటాయా, లేదా ఇది కూడా కాలక్రమంలో మర్చిపోయే మరో వివాదంగా మిగిలిపోతుందా అన్న ప్రశ్నల మధ్య నెమలి ఘటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సామాజిక న్యాయం, దళిత గౌరవం అంశాలను మళ్లీ కేంద్ర బిందువుగా నిలబెట్టింది. ఇక దీనిపై చర్చించడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు నెల్లూరు వైసీపీ ఇన్ఛార్జ్ సునంద గారు. సునంద గారితో మాట్లాడదాం. సునంద గారు, నమస్కారం అండి. నమస్తే అమ్మా. సునంద గారు, ప్రస్తుతం ఒక అంశం అయితే, అంటే ఒక ఘటన అయితే తీవ్ర కలకలం రేపుతోంది. అంటే దళితులంటే ఇంకా వివక్ష ఉందా? అధికారం చేతిలో ఉన్నప్పుడు అహంకారం ఎక్కడి వరకు వెళ్తుంది అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా మరి స్వామివారికి ఇవ్వాల్సిన పట్టు వస్త్రాలకు సంబంధించి కూడా కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. నెమలి గ్రామంలో ఇదంతా ఈ ఘటన జరిగింది. మరి దీన్ని ఎలా చూడొచ్చంటారు? అందరికీ నమస్తే అమ్మా. ముందుగా మనము ఒక కులము, మతము అనేది లేకుండా ముందు మన అందరం మనుషులం, మానవులం. ఎక్కడైనా సరే ఒక దేవుడి దగ్గర ఈ కూటమి ప్రభుత్వానికి కానీ, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికే దేవుడు అంటే భయం కానీ భక్తి కానీ లేదు. వీళ్ళకి ఎక్కడైనా సరే, అది గుడి కానీ, బడి కానీ, లేకపోతే రోడ్డు కానీ, ఎక్కడైనా సరే ఒక భయాందోళన సృష్టించడము, వాళ్ళలో వాళ్ళే కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. అది ఏ కులమైనా, ఏ మతమైనా సరే ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇచ్చి, అది గుడి ప్రాంగణము, దేవుడు, భక్తి, భయం అనేది ఇది లేకుండా ఆ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అలా కొట్టుకోవడము, దేవుడు వస్త్రాలు ఒకరు మొయ్యాలని, ఒకరు ముత్యాలు మొయ్యాలని చెప్పి బ్రాహ్మలు వాళ్ళకి ఇస్తే వాటిని కాదు నేను గొప్ప ప్రోటోకాల్ పాటించాలని చెప్పి వాళ్ళు అక్కడ కొట్టుకోవడము
ఈరోజు ప్రజలందరూ కూడా ఇలాంటి నాయకుల్ని మనం ఎంచుకున్నామా, ఇలాంటి అప్రజాస్వామ్య ప్రభుత్వంలో మనం ఉన్నామా, ఇలాంటి నాయకులు వీళ్ళల్లో కొట్టుకొని ప్రోటోకాల్ కోసమో లేకపోతే అధికారం కోసమో దేవుడి దగ్గర కూడా అహంకారం ఏందమ్మా ఆ నాయకులకి. ఇద్దరు ఒకే పార్టీకి చెందిన వ్యక్తులు కదా, వేరే వేరే పార్టీ వాళ్ళకి కూడా చెందిన వాళ్ళు కాదు కదా. ఒక పార్టీకి చెందిన వాళ్ళే ఒకరు ఎంపీ ఒకరు ఎమ్మెల్యే అయ్యుండి అంత పెద్ద గౌరవమైన స్థానాల్లో ప్రజలు మిమ్మల్ని గెలిపించి అక్కడ మిమ్మల్ని పెడితే మీరు దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేస్తున్నారా? దేవుడి గుడి కూడా రాజకీయ ప్రాంగణంగా చేసుకున్నారా? ఎంతటి నీచమైన విషయము. నిజంగానే ఒక దళిత ఎమ్మెల్యే గారు కానీ అక్కడ కానీ వారికి కానీ అన్యాయం జరుగుంటే వాళ్ళకి అసలు వాళ్ళ సిబిఎన్ గారు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా మీటింగుల్లో ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీ కులాల్లో మనం పుట్టాలని అనుకున్నామా అని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారికి సామాజిక దళితుల మీద కానీ సామాజిక న్యాయం మీద కానీ అవగాహన ఉందని మీరంటారా? ప్రజలు అంటారా? అసలు ఆవు చేలో మేస్తే దూడలు గట్టును మేస్తాయా? వాళ్ళల్లో వాళ్ళే ఈరోజు కొట్టుకుంటున్నారు. ఒక అప్రజాస్వామ్యమైన పాలన చేస్తున్నారు. వాళ్ళకి దేవుడు అంటే భక్తి లేదు. సిబిఎన్ గారు లడ్డు విషయంలో అలాంటి కల్తీ అని చెప్పి మాట్లాడి దేవదేవుడి గురించి చాలా తక్కువగా మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్య కొత్తగా రీసెంట్ గా శివుడి మెడలో పాముని బయటికి పిలిచి చంపుతామని చెప్పారు. శివుడి మెడలో ఉండే పాముని వాసుకి అంటాం, మనం పూజిస్తాము, ఒక దేవుళ్ళలాగా చూసుకుంటాము. అలాంటి కామెంట్స్ చేసే ఒక ప్రభుత్వంలో ఒక హేయమైన కామెంట్స్ చేసే ఒక స్థాయిలో వాళ్ళు ఉన్నారు. ప్రజలు దీన్ని గమనించాలి. ఏదైనా సరే దళితులకైతే ఇట్లాంటి న్యాయం అయితే జరగాలి. ఎవరిని అట్లా అవమానించి అట్లా వివక్ష చూపించి ఇలా చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సునంద గారు, ముఖ్యంగా సునంద గారు వినిపిస్తుందండి నా వాయిస్? వినిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కడైనా సరే వేటికి వెళ్ళినా కూడా ఒక ఉన్నత స్థానంలో ఉన్న అధికారులు ఎవరైనా సరే ప్రోటోకాల్ పాటించాలి అని చెప్తుంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ప్రోటోకాల్ పాటించాలి అని చెప్పినంత మాత్రాన్నే స్థానిక ఎమ్మెల్యేపై ఈ విధంగా మరి చిన్ని గారైతే ప్రవర్తించారు. తద్వారా అసలు ప్రజలు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కనుక చేస్తూ పోతే కనుక ప్రజల్లో కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా నమ్మకం సన్నగిలుతుంది. ఎవరిని ఎన్నుకున్నాము, ఏం చేస్తున్నా అని చెప్పేసి. మరి ఈ విధంగా వ్యాఖ్యానించడం వల్ల తదుపరి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఏమైనా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయా? అది ఇంకా వాళ్ళకే తెలియాలమ్మా. వాళ్ళ ప్రభుత్వం అది, వాళ్ళ నాయకుడు ఎలాగైతే పోతూ ఉన్నారో, వాళ్ళ నాయకులు ఎలాగైతే దేవుడి మీద భక్తి భయం లేకుండా మాట్లాడుతున్నారో వీళ్ళు కూడా అదే దారిలోకి వచ్చారు. చెప్పాను కదమ్మా, ఏదైనా సరే దూడ ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేయదు కదా. ఏదైనా వాళ్ళ నాయకుడు ఎలా ప్రవర్తిస్తున్నారో వీళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. అది గుడి ప్రాంగణం అని కానీ, ప్రజల్లో మనం ఉన్నామని కానీ, దేవదేవుడు వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని కానీ, ఆ కళ్యాణ మహోత్సవంలో అందరం సంయమనం పాటించాలి, ఎవరు పెద్ద ఎవరు చిన్న అని లేకుండా ఉండాలని కానీ, మనము కులాలు మతాలు అనే విభేదాలు లేకుండా ఉండాలని కానీ లేకుండా, వాళ్ళకి ముందే ఏదన్నా స్వరపచ్చాలు ఉండుండొచ్చు, అవి అక్కడ చూపించుండకూడదు. చాలా బాధాకరమైన విషయం ఈ రోజు ఇది. ఇలాంటి నాయకుల్ని మనం ఎన్నుకున్నామని చెప్పి ప్రజలందరూ సిగ్గుపడాల్సిన విషయం కూడా ఈ రోజు ప్రజలకు తెలుస్తుంది. వీళ్ళ నిజ స్వరూపాలు ఏందో ప్రజలకు చిన్నగా ఈ రోజు తెలుస్తూ ఉన్నాయి. ఈ రోజైతే ప్రజలందరూ ఇట్లాంటి విషయాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. వీళ్ళు వచ్చినప్పటి నుంచి దేవుడు ఆలయాలు పగలగొట్టారు పోయినసారి గవర్నమెంట్ లోకి వచ్చినప్పుడు. ఈ రోజు కలియుగ దైవం మీద నిందలు వేస్తున్నారు. మొన్న శివుడి మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటున్నారా అని మాట్లాడారు. ప్రతి ఒక్కటి కూడా ఏది ఒకటి కూడా కాంట్రవర్సీ మాటలే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా దేవుడి గురించి ఎవరైనా సరే ఆ ప్రాంగణాలలో ఎవరైనా సరే దళితులైనా సరే, ఇంకొక కులమైనా సరే, ఇంకొకరైనా సరే, ఒకరిని ఒకరు తక్కువ చేసుకోవడము, ఆ ప్రోటోకాల్ పాటించాలని చెప్పి ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవడము, ముఖ్యంగా దేవుడి ముందైతే అది చాలా హేయమైన చర్య, చాలా నీచమైన చర్య. ఒకవేళ నిజంగానే ఆ దళితులుగా ఎమ్మెల్యే గారు ఎవరైనా ఉన్నారు, వాళ్ళకి కానీ అన్యాయం జరుగుంటే మాత్రం అది చాలా ఖండించాల్సిన విషయం అని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తాను. ఓకే సునంద గారు, మరీ ముఖ్యంగా ఇంత అంటే అక్కడ సిచ్యువేషన్ చూసినట్లయితే ఎవరైనా సరే ఒక మాట అంటే కోపగించుకుంటారు. బట్ ఆ సిచ్యువేషన్లో కూడా మరి కొలుకుపూడి శ్రీనివాసరావు గారు సమన్వయం పాటించినట్లుగా తెలుస్తోంది. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది మంచిదేమ్మా. ఎవరైనా సరే ఒకరు వాదనలో దిగినప్పుడు ఇంకొకరు అసలు ఎవ్వరు కూడా అసలు ఒక దగ్గర గుడి ప్రాంగణంలో ప్రోటోకాల్స్ పాటించాలా, చిన్న పెద్ద అని ఉండాలా అని చెప్పి ఒకే పార్టీ వాళ్ళు కొట్టుకోవడం చాలా అసహ్యకరమైన విషయం.
చాలా బాధాకరమైన విషయం. ప్రజలు చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. మనం చిన్న పెద్ద దేవుడి దగ్గర ఎవరు చిన్న, ఎవరు గొప్ప అమ్మ? ఎవరు పెద్ద? ఎవరు గొప్ప? వీళ్ళల్లో కొట్టుకోవడం ఏంది? ఏదైనా ఉంటే ఏమన్నా ప్రోటోకాల్స్ విషయం ఉంటే తర్వాత మాట్లాడుకోవాలి. కమిటీలున్నాయి. దానికి వాళ్ళ ముఖ్య నాయకులున్నారు. వాళ్ళ సీబీఎన్ గారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలి గానీ, ఇదా మీరు ప్రజలకు చెప్పే దారి? ఇదా మీరు ప్రజలకి చూపించే ఈ మీ మార్గం ఇదా? మేము ఎక్కడైనా కొట్టుకొని చస్తాం. మేము కులాలు, మతాలను కొట్టుకొని చస్తాము. మేము దేవుడి దగ్గరైనా సరే మాకు ప్రోటోకాల్ ఉండాలి. మేము గొప్ప అనేది చూపించుకోవాలన్నా మీరక్కడ గుళ్ళో? ఎంత బాధాకరమైన విషయం ఇది. దేవుడి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఎంత ఆనందకరంగా జరగాల, ఎంత భక్తిభావంతో జరగాల. అలాంటిది ఒక రాజకీయ ప్రాంగణం చేశారా మీరు గుడిని కూడా? ఏం చెప్తున్నారు ప్రజలకు? మీరు సందేశం ఏమిస్తున్నారు? అంత మెజారిటీతో మిమ్మల్ని గెలిపించారు ప్రజలు మిమ్మల్ని. మీరు ఎంత అభివృద్ధి చేయండి, సంక్షేమం చేయండి. దేవుడి దగ్గర కాంట్రవర్సీలు ఏంటమ్మా అసలు? రిపీటెడ్గా వన్ బై వన్ ఒక సామాజిక న్యాయం లేదు, ఒక దళితులన్న గౌరవభావం లేదు వీళ్ళకి. ఏదైనా మాట్లాడేస్తారు, ఏదైనా చేస్తారు, వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటారు. ఎలా ప్రజలు వీళ్ళని నమ్మాలి ఇంకా? రైట్ సునంద గారు, మరి ఈ అంశానికి సంబంధించి తన విశ్లేషణ అందించడానికి వాళ్ళ మనతో పాటు మరొక గెస్ట్ కూడా జాయిన్ అయ్యారు. టీడీపీ రాష్ట్ర నాయకురాలు రత్నకుమారి గారు. రత్నకుమారి గారితో కూడా మాట్లాడదాం. రత్నకుమారి గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. రత్నకుమారి గారు, మరి తిరువూరు నియోజకవర్గం పరిధిలోని గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ముఖ్యంగా కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ విధంగా ఒక ఘటన జరగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే ప్రోటోకాల్ పాటించమని చెప్పినంత మాత్రాన ఒక ఎంపీ ఈ విధంగా ప్రవర్తించడం కరెక్టేనా? ప్రోటోకాల్ దగ్గర దేవుడి సమక్షంలో గొడవ అనేది జరగడం వ్యక్తుల మధ్య అయినా, వ్యవస్థల మధ్య అయినా, లేదా పార్టీల మధ్య అయినా అది కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ ఏం జరిగిందో పూర్వపరాలు మనకు తెలియాలి. ఒకటి. నెంబర్ 2, ఇందాక నాకంటే ముందు మాట్లాడినామే ఎవరో నాకైతే పరిచయం లేదు. కానీ ఆమె రాజకీయ ప్రయోజనం కోసం ఏ పార్టీకి చెందిన నాయకురాలో ఐ డోంట్ నో అబౌట్ ఇట్ మాట్లాడుతా ఉన్నారు. ఆ పార్టీ అధినాయకుడు, ఆ వ్యక్తులు అవన్నీ మాట్లాడుతా ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఇది రాజకీయ పార్టీలకు, అధినాయకులకు, వాళ్ళ పాలసీలకు, ప్రొసీజర్ కు సంబంధించిన విషయం కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్య అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన విషయాన్ని దాన్ని మనం రంగులు పోయటం కూడా కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. మరి తను నెల్లూరు వైసీపీ ఇన్ఛార్జ్ సునంద గారండి. మరి సునంద గారు, రత్నకుమారి గారు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. మరి దీనిపై మీరేం స్పందిస్తారు? కరెక్ట్ కాదు అనడానికి ఇంతకు ముందు జరిగిన ఘటనలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు దేవుడి దగ్గర భక్తి భావం అనేది వాళ్ళకి లేదు. వాళ్ళకి భయం లేదు, భక్తి లేదు, ఏదైనా మాట్లాడేస్తారు. మాట్లాడింది తప్పు కాదు కదా. నేను సొంతంగా కల్పించుకున్న మాటలు కాదు కదా ఇది. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రత్యక్షంగా మీటింగుల్లో మాట్లాడిన మాటలే కదా ఇవన్నీ నేను చెప్పింది. అవన్నీ గుర్తు చేస్తున్నాయి ఈ సందర్భంగా. వీళ్ళు ఒకటే పార్టీ వాళ్ళు, ఒక ఎమ్మెల్యే, ఎంపీ అనేవాళ్ళు చాలా ఉన్నతమైన స్థాయిలో ఉండేవాళ్ళు. ఒక ఎంపీ అనేవాళ్ళు ఒక జిల్లాకి సంబంధించిన అన్ని నియోజకవర్గాలకి ఆయన అది ఆధిపత్యం వహిస్తారు. అలాగే ఒక ఎమ్మెల్యే, తిరువూరు ఎమ్మెల్యే గారు ఒక నియోజకవర్గానికి ఆధిపత్యం వహిస్తారు. వాళ్ళు ఎంత డిసెంట్ గా బిహేవ్ చేయాలమ్మా గుడి ప్రాంగణంలో? అక్కడ ఎవరు గొప్ప, ఎవరు నీచం, ఎవరు తక్కువ, ఎవరు ఇది అని మాట్లాడుకోవచ్చా? విషయంలో భంగం కలిగి ఉంటే తర్వాత చూసుకోవాలి, తర్వాత మాట్లాడుకోవాలి. కొట్లాట్లా? రత్నకుమారి గారు, రత్నకుమారి గారు, మరి సునంద గారు అయితే ఈ విధంగా వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. మరి అక్కడ ప్రతి ఒక్కరు అన్నారు కాబట్టే నేను ఈ విధంగా చెప్తున్నాను అని చెప్పేసి మరి వ్యాఖ్యానిస్తున్నారు. మరి మీరేమంటారు? ముఖ్యంగా ఈ ఘటన కూడా వాగ్వాదం కాస్త చిలికి గానవాలుగా మారినట్టు అది మరి అందరి దృష్టికి వెళ్ళి ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా అయితే ఘటన జరిగింది. మరి దీనిపై మీరేమంటారు? వాళ్ళు పిడుక్కి బియ్యానికి కూడా ఒకటే మంత్రం చదువుతారు. చిన్నదానికి పెద్దదానికి కూడా రాజకీయ ప్రయోజనాన్ని ఆశిస్తారు. ఆవిడ వైసీపీ నాయకురాలని మాట్లాడే విధానాన్ని బట్టి నాకు అర్థమైంది. ఎప్పుడు వాళ్ళ గవర్నమెంట్ లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, లేకపోతే మినిస్టర్లు ప్రోటోకాల్ దగ్గర ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ ఏ గొడవ జరగలేదా అండి? మీరు మర్చిపోతే కాలం మరుపు అవన్నీ బయటికి తీసి మొత్తం వస్తాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న చిన్న విషయానికి మీరు ఇలా బడుగు మద్రాసుకొని కూర్చొని ప్రతిదానికి దేవుడు అంటే
వాళ్ళ వ్యక్తుల లాంటి వాళ్ళు, వాళ్ళ నాయకుడు లాంటి వాడు. దేవుళ్ళ పట్ల వైసీపీ పార్టీకి ఉన్న కమిట్మెంట్ ఏంటో, మీకున్న భక్తి భావం ఏంటో మాకు తెలుసు. ఎందుకంటే ఒక చోట రాముణ్ణి తలనరికారు, ఒక చోట దుర్గమ్మ గుడిలో వెండి సింహాలను ఎత్తుకుపోయారు, ఇంకొక చోట అంతర్వేదిలో రథం తగలబెట్టారు. ఆ జరిగిపోయిన అన్ని సంఘటనల మీద మీకు దైవభక్తి ఎక్కువైపోయి వాటన్ని మీద ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు పెట్టి నిజమేంటో తెలుసుకున్నారమ్మా. మీరు కేవలం రాజకీయం కోసం మాట్లాడకండి. తప్పులు ఒప్పులు ప్రతి చోట జరుగుతూ ఉంటాయి. మీరు ఉద్దేశపూర్వకంగా మాట్లాడితే ఇంతకంటే దారుణంగా మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. సో నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి చిన్న విషయాన్ని మనం గ్లాసులు పెట్టుకొని ఆ రంగద్దాల్లో నుంచి మనం దయచేసి చూడొద్దండి, నిజాన్ని గమనిద్దాం. అలా జరిగి ఉండకూడదు. జరిగి ఉంటే తప్పే, దాని మీద అధిష్టానం నిర్ణయం తీసుకుంటది ఎవరు ఏమిటి అనేది. ఎంపీ గారు ఫార్వర్డ్ అయ్యి శ్రీని గారిని కోపడ్డారా, శ్రీని గారు కోపం ఎక్కువయ్యి ఎంపీ గారి దగ్గర చేతులకు పండుగ లాగింది. అంతర్గతంగా మా పార్టీ విషయం అది. మీకెందుకు అసలు? మీరెందుకు భూతద్దంలో పెట్టే చూస్తున్నారు? మీ వాళ్ళు ఎవరు కొట్టుకోవట్లేదు లేదా, తిట్టుకోలేదా, ఇంకా ముందు గొడవలు జరగలేదా, దేవాలయాలను కొల్లగొట్టలేదా? ఇక్కడ తిరుమలలో డబ్బులన్నీ కాజేస్తా ఉంటే ఒక నిజాయితీ కలిగిన అధికారి దాని మీద కేసు పెట్టి సాక్ష్యం చెప్పడానికి వస్తుంటే ముక్కలుగా నరికి సాక్ష్యం లేకుండా చేశారు కదా. దైవం గురించి, దైవ భక్తి గురించి మీరు మాట్లాడతారా? నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడు, ఖచ్చితంగా పని చేస్తాడు. రైట్, నేను మాట్లాడొచ్చు అమ్మా? మాట్లాడండి సునంద గారు, చెప్పండి. చాలా హాస్యాస్పదంగా ఉంది ఆవిడ మాట్లాడడం. ఆవిడ ఎవరో నాకు తెలియదు, ఆవిడ పేరు కూడా నాకు తెలియదు. మీరు చెప్పారు కానీ నేను అంత గమనించలేదు. టీడీపీ రాష్ట్ర నాయకురాలు రత్నకుమారి గారండి. రత్నకుమారి గారు నమస్తే అమ్మా. మీకు నాకు ఎక్కడ పర్సనల్ గడ్జెస్ లేవు. మీకు నాకు పర్సనల్ గా ఎవరు తెలియదు. నేను ఈ రోజు ఒక డిబేట్ లో నేను మాట్లాడడానికి వచ్చాను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, మీరు మాట్లాడొచ్చారు టీడీపీ తరఫున. ఇద్దరము మహిళలమే. ఏదైనా సరే సామరస్యంగా ఏదైనా మాట్లాడదాము. ఒక గుడి ప్రాంగణంలో ఇటు జరగడం తప్పు అని మాట్లాడడం తప్పు కాదు. ఎవరికి భక్తి ఉంది అంటే మీరు ముందు పునరావృతం అయ్యి ఉంటాయంటే, మా గవర్నమెంట్ లో ఏమైనా జరుగుండొచ్చు, తప్పులు జరగకుండా జరుగుతాయంటే ఇప్పుడు నేను ఈ గవర్నమెంట్ వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారని చెప్పాను నేను. దాంట్లో తప్పేముంది? ఏమన్నా ఉంటే ఏదైనా ప్రూఫ్ అవుతుంది. ఒక శిక్ష పడాలా అని అంటే, నిజంగానే నరికాడు ఒకడిని, ఏదైనా చేశాడంటే దేవుడు ఉన్నాడు, శిక్షలు పడతాయి. మనం ఎవరం మాట్లాడడానికి మనమేం కాదు కదా. ఏదైనా సరే ఈ రోజు ఈ గుడిలో, ఈ నెమలి అనే ఊరిలో వేణుగోపాల స్వామి సాక్షిగా ఆ గుడిలో అంత ఇబ్బందికరంగా ఒక ఎమ్మెల్యే ఎంపీ కొట్టుకుంటా ఉంటే ప్రశ్నించమా? మాది మీకెందుకని అడుగుతున్నారు మీరు? అది ప్రజాస్వామ్యంలో భాగం కాదా? వాళ్ళిద్దరూ ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు కాదమ్మా? మీకెందుకని అడుగుతున్నారు మీరు? ఎవరు ప్రశ్నించారు? మేము ప్రశ్నించకపోతే ప్రజల తరపున మేము ప్రశ్నిస్తాము. మీరు ఎందుకు కొట్టుకుంటున్నారయ్యా? అట్లా కొట్టుకోబాకండి, అది గుడి, దేవుడు అని చెప్తున్నాము. దాని గురించి మాట్లాడండి. సునంద గారు, రత్నకుమారి గారు, మీరు పరస్పరం ఈ విధంగా మాట్లాడుకుంటే మీది మీకే అర్థం కాదండి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. చెప్పండి సునంద గారు. అదే మాట్లాడేటప్పుడు నేను ఎక్కడ ఇంట్రెస్ట్ చేయలా. నేను ఆవిడంతా మాట్లాడాక నేను మాట్లాడొచ్చు అమ్మా అని అడిగి మాట్లాడుతున్నా. చెప్పండి. మీరెవరు ప్రశ్నించడానికి అంటున్నారు? నేను ప్రజానే. ప్రజలనే అందరూ వాళ్ళు ఓట్లేస్తేనే అక్కడికి వచ్చి వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళే ఏమి సభ్య సమాజానికి వాళ్ళు ఏమి ఇస్తున్నారు, ఏం చెప్తున్నారు? ఇట్లా కొట్టుకోండి అని చెప్తున్నారా? గుళ్ళల్లో కొట్టుకోండి అని చెప్తున్నారా? ఏం చెప్తున్నారమ్మా? అది అడుగుతున్నాను నేను, చెప్పండి దానికి. రైట్, రత్నకుమారి గారు ఇప్పుడు మీరు చెప్పండి. అమ్మా, నేను ఇందాకనే చెప్పాను నీకు, అది తాత్కాలికమైన ఉద్రేకాలతో ఆ ఇద్దరి మధ్య ఇంతకు ముందు ఏం జరిగిందో దేవాలయంలో అలా జరిగి ఉండకూడదు అని నేను ఫస్టే చెప్పానమ్మా. అవునా కాదా? జరిగి ఉండకూడదు. కానీ చిన్నది కానీ పెద్దది కానీ జరిగినప్పుడు పార్టీ దాని మీద క్రమశిక్షణ తీసుకుంటుందో ఏం మాట్లాడతారో తెలియదు. ఇక వాళ్ళిద్దరు పార్టీ నాయకులు కొట్లాడుకున్నారు అని చెప్పి తన సునంద గారు చెప్తా ఉన్నారు. ఇంతకు ముందు మా చిలకలూరుపేటలో ఎంపీ కృష్ణదేవరాయలు గారు వచ్చినప్పుడు అప్పుడు మినిస్టర్ గా ఉన్న రజనీ గారు మధ్యలో మీడియా సమక్షంలో, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సమక్షంలో ఘోరంగా రోడ్డు మీద కొట్టుకున్నారు, రాళ్లు పెట్టి కొట్టుకున్నారు, కార్లు పగల
పెట్టుకున్నారు. దాని గురించి మీకు తెలీదా? ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద మీరందరూ ఒకే తాటి మీద ఉన్నారా? ఎన్నిసార్లు ఎన్ని గొడవలు జరుగుంటాయి? ఎందుకు ఆవగింజంత దాన్ని కూడా ఇలా రంగు లబ్ధి రాజకీయ ప్రయోజనం కోసం ఇలా మాట్లాడమే దిస్ ఈస్ నాట్ కరెక్ట్ పాలసీ అమ్మా సునంద. నేను రాజకీయ లబ్ధి కోసము ఇంకో లబ్ధి కోసం ఈ రోజు డిబేట్ లోకి రాలేదు. డిబేట్ కి మీరు రమ్మన్నారు, వచ్చాను. వీళ్ళిద్దరు ఇట్లా గొడవ పడుతున్నారు, కరెక్టా అని అడిగారు. కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు, గౌరవపరమైన స్థాయిలో ఉన్నారు. మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు, సంయమనం పాటించండి. ఏమి ఒకరు వస్త్రాలు మోయండి, ఒకరు ముత్యాలు మోయండి. ఆ రోజు ఎవరన్నా కృష్ణదేవరాయలు గారు, రజనీ గారు కొట్టుకొని ఉంటే ఆ రోజు డిబేట్లు మాట్లాడండి. ఆ రోజు డిబేట్ ఈ రోజు కాదు. ఈ రోజు ఏం జరిగింది, ఎందుకు జరుగుతుంది? మీరు ఇంత మందిని, అంత 164 మందిని మిమ్మల్ని గెలిపించారు ప్రజలు అంటే మీకు పట్టం కట్టారు కదా. మీరు ఎంత సమయం పాటించాలా? మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, మీరు సంక్షేమం మీద దృష్టి పెట్టండి. ఇవే చిల్లర రాజకీయాలు మీరు చేసేది. దేవుడి దగ్గర ఏందమ్మా అసలు ప్రాంగణంలో కొట్టుకునేది? ఆ క్షణికావేశం ఉంటే దేవుడి దగ్గర మనం అంత గొప్పవాళ్ళమా? ఎవరైనా ఎమ్మెల్యే ఎంపీలైనా గొప్పవాళ్ళ? ముఖ్యమంత్రి అయినా దేవుడి దగ్గర గొప్పవాడా? దేవుడి తర్వాతే కదా, దేవుడి కింద స్థాయే కదా మంది. మీకు ఎందుకు తెలియదు? ప్రజల్లోకి వస్తున్నారు కదా, ఎందుకు తెలియదు మీకు? ఆ రోజు ఆ క్షణికావేశాలు ఉంటే మీరు ఇళ్లలో చూసుకోవాలి, లేకపోతే మీ నాయకుడి దగ్గర కూర్చొని మీరు పెట్టుకోవాలి. మీటింగ్లు ఏదన్నా ఉంటే గుళ్ళల్లోనా మీ బలాలు చూపించుకునేది? చూస్తున్నారు కదా ప్రజలు, తప్పు కదా. నేను కూడా అదే కదా అడుగుతున్నాను. మీరు అలా అడగట్లేదు. ఒక చట్టంలో బిగించి ఒక రంగది ఒక పార్టీని, పార్టీ అధినాయకుడిని, పాలసీని క్వశ్చన్ చేస్తున్నారు మీరు. ఒక చిన్న సంఘటన కరెక్ట్ పాలసీ అంటున్నాను నేను. పాలసీల గురించి మాట్లాడకండి అమ్మా. ఖచ్చితంగా చేస్తాం. ఎందుకనంటే పునరావృతం అవుతున్నాయి ఏదైనా సరే ఘటనలు. అలాగే ఏవైనా సరే దేవుడి గురించి ఎక్కడ మాట్లాడుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది కరెక్టా కాదా మీరు చెప్పండి అమ్మా. శివుడి మెళ్ళ ఉండే పాము తీసి చంపుతాం, బయటికి తీసుకొచ్చని చెప్పారు. మరి రత్నకుమారి గారు, సునంద గారు ఇక్కడ మెయిన్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మాట్లాడచ్చమ్మా మాట. రత్నకుమారి గారు మాట్లాడతారా? మాట్లాడుతానమ్మా, మాట్లాడండి, చెప్పండి. దేవుడి గురించి, దేవుడి భక్తి గురించి, వాళ్ళ క్రిస్టియన్ నాయకుల గురించి మాట్లాడటానికి వీలేదు. నేను ఇక్కడ నిన్నగాక మొన్న ఆమంటుంది, నేను ఉదాహరణ చెప్తే మా ఊళ్ళో జరిగిన దాన్ని, నిన్న మొన్న ఇవాళ జరిగింది చెప్పండి. నేను ఇవాళ జరిగింది, నిన్న జరిగింది నేను చెప్తున్నా. వాళ్ళ ఊళ్ళో ఏదో గుడి పునర్నిర్మాణ కార్యక్రమంలో కూర్చొని వాళ్ళ అధినాయకుడు జగన్ గారు తీర్థం పుచ్చుకోవటానికి చేతిలో పంతులు గారు తీర్థం పోస్తే దాని నోట్లో తీసుకోకుండా కిందకి జారెడిసి చేయి తుడుచుకున్నారు. అసంత భక్తి భావన లేనాయన, హిందూ మత విశ్వాసాల మీద నమ్మకం లేనాయన ఎందుకు ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు? వెళ్ళి మా విశ్వాసాలని, మా దేవుణ్ణి, మమ్మల్ని ఎందుకు అవమానం చేశాడు? దీనికి ఏం సమాధానం చెప్తారా? ఇందాక నుంచి భక్తి భక్తి దేవుడు సమక్షం అలా చేయకూడదు అని చెప్తున్నారు కదా, దీనికి ఏంటి ఆమె చెప్పే సమాధానం? ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను ఖండిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పని ఎక్కడా చేయలేదు, ఏ వీడియోలో లేదు. వీళ్ళొక దీన్ని ఊహించుకొని వాళ్ళే ఊహించుకొని కింద పోసారు అంటున్నారు. దానికి మా సోషల్ మీడియాలో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క భక్తుడు కూడా రెస్పాండ్ అయ్యి, అది పార్టీలకు అతీతంగా రెస్పాండ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు తీర్థం తాగే వీడియోని ప్రతి దగ్గర చూపించారు. మీరేదన్నా అట్లా కింద పోసిన వీడియో కానీ మీరు ఇప్పుడు ఉంటే చూపించండి, నేను ఒప్పుకుంటా. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు భక్తికి విలువిచ్చారు? దేవుడు అంటే ఆయనకి చాలా గౌరవము. ఆయన క్రిస్టియన్ కాదు. మీరు ఊరికే క్రిస్టియన్ మీరు ఆపాదిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో బైబిల్ పట్టుకుంటే ఆయన క్రిస్టియన్ కాదు. దేవుడు అన్నా, కలియుగ దైవం అన్నా కూడా భక్తి ఉన్న నాయకులు ఎవరన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, వారిని అనడానికి అసలు అవకాశమే లేదు. మీరు ఆ వీడియో ఉంటే చూపించండి. నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన వీడియోలు నేను ఇప్పుడు ఈ సెకండ్ లో మీకు చూపించమంటే నేను చూపిస్తాను. రైట్ సునంద గారు, రత్నకుమారి గారు, సునంద గారు, మరి అంశానికి సంబంధించి మరొక సమయంలో మనం డిబేట్ పెట్టుకుందామంటే ఇప్పుడు సమయం మించిపోయింది కాబట్టి. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ రోజు ఈ డిబేట్కి వచ్చి అంశానికి సంబంధించి మీ విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. రైట్, ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ స్పెషల్ డెప్త్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.